హాయ్ గాయ్స్, కాకరకాయ ఫ్రై ఒక్కసారి ఇలా చేసుకోండి. 2 ముద్దలు ఎక్కువే తింటారు. మీరు గనక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ అయితే కాకరకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. చాలా చిన్నగా కోసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి కానీ బాండీ కానీ తీసుకొని ఆయిల్ వేసుకోండి. కాకరకాయ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. కాకరకాయ ముక్కలు అయితే ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలి. వీటిని అయితే చాలాసేపు దగ్గరే ఉండి వేపుకోవాలన్నమాట. కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు పక్కనే ఉండి వేపుకోవాలి. మనం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి కొంచెం త్వరగానే వేగుతుంది. ఒక్కసారి ఇలా చేసుకోండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. పేషెన్సీతో పక్కనే ఉండి వేపుకోవాలి. లాస్ట్కి ఇలా కొంచెం డార్క్ కలర్లోకి వస్తాయి అన్నమాట. మనకి ఆల్మోస్ట్ ఇవి వేగిపోయినట్టే. ఇలా 80% వేగిన తర్వాత అయితే వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఈ ముక్కల్ని. మిగతా 20% మళ్ళీ వేపుకుంటాము మనం ఇప్పుడైతే అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో అయితే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము. వీటినైతే కొంచెం సేపు బాగా వేపుకోవాలి. ఆనియన్స్ వేసుకోకపోతే అన్నంలోకి అంతగా కలవదు, అంతగా బాగోదు. ఆనియన్స్ వేసుకోవడం వల్లే ఈ ఫ్రైకి టేస్ట్ అంతా వస్తుంది. ఒకవేళ మీరు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే ఆనియన్స్తో పాటే వేసుకోండి. ఆనియన్స్ ఇలా వేగగానే కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని అయితే ఒక 5 మినిట్స్ వేపుకోవాలి. టేస్ట్ అయితే అసలు మీరు నమ్మరు, చాలా 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 బాగుంటుంది. కాకరకాయ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేసుకుంటారు. ఇప్పుడైతే ఇందులో సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాం. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే చిటికెడు పసుపు వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. మేకప్లు వేసుకొని డ్యాన్స్లు వేసే వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారా? మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం కారం వేసేసుకుందాం. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నా స్టైల్లో. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అద్రిపోద్ది. ఈ స్టేజ్లో మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర లేదు, సో స్కిప్ చేశాను. కారం వేసిన తర్వాత కరెక్ట్గా ఒక 5 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.